మేషరాశి వారి ఫలితములు. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదాల వారికి ఆదాయం ఈ సంవత్సరం 8, ఖర్చు 14, పూజ్యత 4, అవమానం 3గా ఉంది. మరి వీరికి మేషరాశి గ్రహ సంచార సారాంశం ఎలా ఉందో చూద్దాం. గురువు ఈ సంవత్సరాది నుండి 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 30వ తేదీ వరకు మేషరాశిలో ఉంటాడు. తదుపరి మే 1వ తేదీ నుండి వృషభ రాశి నందు ఉంటారు. అలాగే క్రోధినామ సంవత్సరం అంతా కూడా సంచరిస్తారు. శని ఈ సంవత్సరాది నుండి 2025వ సంవత్సరం మార్చి 28వ తేదీ వరకు శని కుంభరాశి యందు సంచరిస్తారు. ఇక రాహు గ్రహానికి వస్తే ఈ సంవత్సరం 2024 మే 6వ తేదీ నుండి 2025వ సంవత్సరం మార్చి నెల 14వ తేదీ వరకు మీనరాశి యందు, తదుపరి 2025వ సంవత్సరం మార్చి 15వ తేదీ నుండి కుంభరాశి యందు రాహు సంచరిస్తారు. ఇక కేతువుకొస్తే 2024 మే 6వ తేదీ నుంచి 2025వ సంవత్సరం మార్చి 14వ తేదీ వరకు కన్యరాశి యందు, 2025 మార్చి 15 నుండి సింహరాశి యందు కేతువు సంచరిస్తారు. వీరికి అదృష్ట రత్నాలు అశ్విని నక్షత్రం వార్లకు వైడూర్యం, భరణి నక్షత్రం వార్లకు వజ్రం, కృతికా నక్షత్రం వార్లకు కెంపు ఉంగరాలు ధరించటం మంచిది. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 8, 9, 11. వీరికి ఆది, మంగళ, బుధ, శనివారాలు అదృష్టవారాలు. వీరి లక్కీ నంబర్ 9. ఇక మేషరాశి వారి నెలవారీ జాతక ఫలితాలకొస్తే జనవరి 2024లో రావాల్సిన ధనం చేతికొస్తుంది. దేహ ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి. పిల్లల చదువు పట్ల శ్రద్ధగా ఉండడం మంచిది. కొన్ని రుణములనైతే మాఫీ చేయగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సహనంగా ఉండడం మంచిది. ధనాన్ని నిల్వ చేయుటకు శ్రద్ధ వహించాలి. ఇక ఫిబ్రవరి నెలలో గ్రహస్థితి అస్తవ్యస్తంగా ఉంది కనుక అపకీర్తి పొందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి ధనం సమయానికి అందుతుంది. ఇతరుల పట్ల శత్రుత్వమును నివారించుకోవడం మంచిది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. ప్రియ బంధువుల కోసం కొంత ధనం కూడా ఖర్చు చేస్తారు. ఆరోగ్య భంగములు కలగగలుగుతాయి. ఇక మార్చి నెలలో ఇరుగు పొరుగు వారితో కొంచెం చికాకులు స్వల్పంగా ఉంటాయి. మోకాల సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల వారికి ఖర్చులు అధికమై స్వల్ప ధనం చేతిలో ఉంటుంది. ఇక ధనమును ఆదా చేయటం ఎంతో ముఖ్యమైన పని. దాని మీద శ్రద్ధ కూడా వహిస్తారు. ఏప్రిల్ నెలకి వస్తే ఈ నెల యందు నూతన వాహనాల లాభాలు కలుగుతాయి. స్వంత గృహ నిర్మాణానికై కూడా ప్రయత్నిస్తారు. బంధువులతో దూర ప్రయాణాలు చేస్తారు. కొంత దేహ సౌఖ్యం కూడా నశిస్తుంది. వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. ఇంట్లో సుఖ సంతోషాలు ఎక్కువగా ఉంటాయి. మే నెల ఈ మాసమందు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించడం మంచిది. రుణాల బెడద కూడా పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం, వృత్తి, వ్యాపారాల వారికి శుభప్రదంగా ఉంటుంది. సంఘ పెద్దలతో వివాదాలు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మానసిక ఉల్లాస వాతావరణములైతే కలగడానికి ఆస్కారాలున్నాయి. జూన్ నెల ఉద్యోగులకు వారి సంస్థల యందు గౌరవం పెరుగుతుంది. గ్రహస్థితి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు ఇబ్బందులు అధికమవుతాయి. అన్ని వృత్తుల వారికి సామాన్య ఫలితాలైతే ఉంటాయి. జూలై నెల ఈ నెలలో ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుభకార్యములకై కొంత ధనం కూడా ఖర్చు చేస్తారు. మిత్రులకు పూర్వం ఇచ్చిన ధనం కూడా చేతికందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల వారికి మిశ్రమ ఆదాయం కలిగేదానికి అవకాశాలున్నాయి. దూర ప్రయాణాలైతే ఈ నెలలో ఎక్కువగా చేస్తారు. ఇక ఆగస్టు నెలకి వద్దాము. వ్యాపార రంగంలో వారికి గుమ్మస్తాల వలన ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. సంఘమునందు మీరు అపనిందల పాలయ్యేదానికి అవకాశం ఉంది. శత్రువుల తాకిడి మీకు అధికంగా ఉండొచ్చు. ఉద్యోగస్తులకు స్థాన చలనాలుంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం ఎంతో మంచిది. నెలలో ఆరోగ్యరీత్యా బీపీ సమస్యలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సెప్టెంబర్ నెల ఈ నెలలో ఆర్థికంగా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల వలన స్వల్ప ఒత్తిడి అయితే పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల అభివృద్ధికై ఆలోచనలు చేస్తారు. స్థిర ఆస్తుల యందు స్వల్ప వివాదాలు ఉంటాయి. ఇక అక్టోబర్ నెలకు వస్తే ఇతరులతో జాగ్రత్తగా ఉండడం ఈ నెలలో చాలా ముఖ్యం. మధ్యవర్తిత్వం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు చిక్కులుగా ఉన్న పనులైతే మీరు పూర్తి చేయగలుగుతారు. శరీరానికి క్రింది భాగంలో బాధలు అధికమవడానికి ఆస్కారం ఉంది కనుక జాగ్రత్త వహించండి. ధన వ్యవహారాల పట్ల ఆచితూచి వ్యవహారాలు చేయడం ఎంతో మంచిది. నవంబర్ నెలలో
మీకు అందవలసిన ధనం అందుతుంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల వారికి అనుకూల వాతావరణం కలుగుతుంది. జాయింట్ వ్యాపారాల యందు సమస్యలు పెరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. దూర ప్రయాణములు అధికంగా చేసే అవకాశం ఉంది. డిసెంబర్ నెల. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు సంతోషకరమైన వాతావరణాలు ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు కొంత తగ్గిపోతాయి. అధికారుల ఒత్తిడి కూడా సమస్యలు అధికమవుతాయి. ఇంట్లో వారితో సంతోషంగా సుఖజీవనం సాగిస్తారు. పిల్లల ప్రవర్తన యందు సంతోషంగా ఉంటారు. మరెన్నో దైవిక సమాచారాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.